నువ్వు గెలిచేంత వరకు అందరికీ దూరంగా ఉండు. కానీ అంతవరకు నీ డ్రీమ్కి దగ్గరగా ఉండు. ఒంట్లో ఓపిక, మెదడులో సహనం లేకుంటే నువ్వు బ్రతికి ఉన్నా వృధానే. వర్షం ఆగిపోయిన తర్వాత గొడుగు భారంగా అనిపిస్తుంది. అవసరాలు తీరిన తర్వాత ప్రేమ, నిజాయితీలు కూడా అంతే. నీ జీవితంలో నువ్వు ఎలా కష్టపడాలంటే నీ బ్రతుకు దండగా అన్న ప్రతి ఒక్కడూ నీకు దండం పెట్టాలి. అలా ఉండాలి నువ్వు సాధించే గెలుపు. మనమంటే నచ్చని వాళ్లకు కూడా నచ్చేలా చేసే సత్తా కేవలం డబ్బుకు మాత్రమే ఉంది. నువ్వు సాధించే గెలుపు చిరస్థాయిలో ఉండాలంటే నువ్వు ఏ స్థాయిలో కష్టపడాలో ఆలోచించు. నమ్మకాన్ని కోల్పోనంత వరకు గెలుపు చేరువలోనే ఉంటుంది. జీవితంలో గెలుపు కథలు ఎన్నో చెమట చుక్కలతోనూ కన్నీటి దారాలతోనూ రాయబడినవే. సమయమే మనకు ఉన్న ఐశ్వర్యం, ఆలోచనే మన ఆయుధం. సమయాన్ని వృధా చేయడం అంటే నీ పతనాన్ని నువ్వు కల్లారా చూస్తూ ఏమీ చేయకుండా ఉండిపోవడమే. రక్తం మరిగినంత మాత్రాన సరిపోదు. కష్టమైన కాలంతో కలిసి ముందుకు కదిలితేనే మన పౌరుషానికి పట్టాభిషేకం జరిగేది. గెలుపనేది నీ కలలో ఉండాలో నీ కథలో ఉండాలో ఈరోజు నువ్వు పడుతున్న కష్టమే నిర్ణయిస్తుంది. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. సమయం నీకు ధైర్యం అవ్వాలే కానీ శత్రువులా మారకూడదు. తిరిగి పైకి వస్తున్నప్పుడు అర్థమవుతుంది ఎంత లోతులో కూరుకుపోయావు అని. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు సక్రమంగా కష్టపడితే ఏది నిన్ను దాటిపోదు. కందిపోయిన నీ పాదాలు ముందుకేస్తున్నా అందాల్సిన గెలుపు కోసం నీ పరుగును మాత్రం ఆపకు. నీకు నువ్వు తేలికైతే బ్రతుకు దాన్నంతట అదే సులభం అవుతుంది. గడిచిపోయిన కథ గురించి వదిలేయి, కానీ మిగిలిన కథ మాత్రం నీ నుంచి ఒక గొప్ప పోరాటాన్నే ఆశిస్తుంది. మనది కాని చోట అద్భుతాలు చేస్తేనే ఆకాశాన్ని అందుకోగలం. మనంతట మనం ఒప్పుకుంటే తప్ప మన కథకు ఎప్పటికీ ముగింపు ఉండదు. ఎంత బలమైన దెబ్బ తగిలిందని కాదు, నువ్వు ఎంత బలంగా తిరిగి కోలుకున్నావన్నదే ముఖ్యం. ఏమి సాధించావనే ప్రశ్నకు సమాధానం గొప్పగా బ్రతకడమే. జరిగిన అవమానాలన్నీ నీకు గుర్తున్నప్పుడు చేరవలసిన గమ్యాన్ని మాత్రం ఎలా మర్చిపోతావు? గతాన్ని గెలవాలంటే కాలం గడిస్తే చాలు, కానీ భవిష్యత్తును గెలవాలంటే ఒక యుద్ధమే జయించాలి. నరాలు తెగిపడేలా పోరాడితేనే తరాలు గుర్తుండే గెలుపును అందుకోగలం. మొదలు పెట్టడం యుద్ధమే, కొనసాగించడం నరకమే, కానీ ముగిస్తే అదే గెలుపు చిరస్మరణీయం అవుతుంది. ఎవరో లేకుండా బ్రతకలేను, ఎవరూ రాకుంటే గెలవలేనని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ అనుకోకు. నేడు కూడా నీ తోడు రాని చోటైనా, నీది కాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి చూపించాల్సిందే. అవసరం ఎంత పెద్దదైనా సరే అప్పు నీ ఆఖరి ప్రయత్నం కావాలి, అప్పే నీ మొదటి ప్రయత్నంగా మారకూడదు. జరిగిన కథ నీకు నచ్చనప్పుడు మిగిలిన కథనైనా నీకు నచ్చేలా మార్చుకో. జరిగిన అవమానాలు, చేజారిన అవకాశాలు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. గెలవడం తప్ప వేరే దారి లేదని గుర్తు చేస్తూనే ఉన్నాయి. కాదు అనుకుంటే దానివైపు కన్నెత్తి కూడా చూడకు. కావాలి అనుకుంటే మాత్రం కోటలు బద్దలు అయ్యేంత వరకు బలంగా కొట్టు. కొన్నిసార్లు జీవితంలో వచ్చే నిరాశను దాటడమే అసలైన యుద్ధం. కష్టాలొచ్చినంత మాత్రాన నువ్వు చేస్తున్న పోరాటాన్ని సులభంగా ఆపేయకు. మళ్ళీ దాన్ని మొదలు పెట్టాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. జనాలు చాతబుడులనైనా నమ్ముతున్నారు, కానీ కష్టపడితేనే బాగుపడతారు అనే నమ్మకాన్ని మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నారు. జీవితంలో గెలవాల్సిన యుద్ధాలు అన్ని పెట్టుకుని చేజారిన గతాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? జీవితంలో స్థిరపడడం అంటే డబ్బో పేరో సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధమవ్వడం. ఉన్నదంతా కోల్పోవడం ఈ లోకానికి కొత్తేమీ కాదు. ఆ కోల్పోయిన దాని నుంచి మళ్ళీ తిరిగి అంతా సంపాదించుకొని ధైర్యంగా నిలబడటమే చరిత్ర. సరైన విధానం తెలిసేంత వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు. మర్మం తెలిసేంత వరకు బ్రతుకు మైకంలానే ఉంటుంది. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒకసారి ఆలోచించు. నీ సమాధానం ప్రతీకారం కాకూడదు, అది ఒక ప్రభంజనం అయి ఉండాలి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇక మొదలుపెట్టు.
ఒక 6 నెలలు బలంగా సాధన చేయి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. పడుకుని పొర్లితే కాదు, పరిగెత్తి పోరాడితేనే గెలుపు నీ సొంతమవుతుంది. కొన్ని గమ్యాలకు మార్గాలు విశాలంగా ఉండవు. అవి ఎన్నో విచారకరమైన కథలతో నిండి ఉంటాయి. ఆసక్తి తగ్గిపోయిందని ఇప్పుడు కొన్నిటిని వదిలేస్తే మళ్ళీ మొదలు పెట్టాల్సిన రోజు ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. జీవితంలో కొన్నిటిని సాధించడానికి కొందరి అనుభవాలు, అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పులేదు. నీకు ఖచ్చితంగా సమయం వస్తుంది. అది ఎప్పుడంటే, నీ సమయాన్ని అనవసరంగా వృధా చేసుకోకుండా నిరంతర ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే. పడుకుని నిద్రలేచినంత సులభంగా జీవితంలో పడిపోతే పైకి రాలేము. ప్రతి దానికి కొంత సమయం పడుతుంది. అందాక ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండాలి. అలారం శబ్దం మాత్రమే చేయదు, నువ్వు చేయాల్సిన యుద్ధాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒకచోట నిలబడిపోయావు అంటే ఆగిపోయావని అర్థం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో గమనించడానికి సమయం దొరికిందని అర్థం. కొందరి వల్ల తగిలే దెబ్బలు జీవితంలో ఇంకెవరిని నమ్మలేనంత బలంగా తగులుతాయి. ఫలితం ఏదైనా కానీ పోరాడక ముందే భయంతో నువ్వు ఓడిపోకు. ఈరోజు భరించలేని బాధ అనిపించినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందే. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం ఒకసారి చేజారిపోతే మళ్ళీ రాదని గుర్తుపెట్టుకో. నేర్చుకోవాల్సింది ఒంటరిగా బ్రతకడం కాదు, ఒంటరిగా అనుకున్నది సాధించడం. గతం కష్టంగా ఎందుకు ఉంది అంటే సమాధానం లేకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తును ఎలా మార్చుకోవాలన్నా నీ దగ్గర సమయం ఉంది. నేడు నువ్వు ఎంత నిరాశలో ఉన్నా రేపు ఒక కొత్త యుద్ధం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. మరింత గొప్పగా పోరాడతావని. నమ్మకం అనే పునాది బలంగా ఉంటే జీవితం అనే భవనం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. నిన్ను నువ్వు నమ్మితే గెలిపే నీ శాసనం అవుతుంది. అలా కాకుండా అందరినీ నమ్మితే బ్రతికే నాశనం అవుతుంది. ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు. జరిగిందంతా అనుభవం అని తెలుసుకుంటావు. నువ్వు చేయగలిగిన యుద్ధాన్ని నువ్వు చెయ్యి. రావాల్సిన విజయం నీకు జీవితంలో తప్పకుండా వచ్చి తీరుతుంది. పోగొట్టుకోవడానికి మన దగ్గర ఏమీ లేనప్పుడే రాబట్టుకోవడానికి మనం ఏమైనా చేస్తాం. జీవితంలో నువ్వు కోల్పోయింది ఎంతైనా కానీ, ఏదైనా కానీ మళ్ళీ తిరిగి మొదలు పెట్టడానికి ఎప్పుడూ ఎన్నడూ వెనకాడొద్దు. ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుంటే సమస్య ఎంతదైనా వెనకడుగు వేయకు. కన్నీళ్లు ఇంకిపోయిన కథల్లో కొత్త కష్టాల గురించిన భయం ఉండదు.